ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రమ్య చాలా కోపంగా కేశవ దగ్గరికి వచ్చి నువ్వు మరొక ఆడదాన్ని ప్రేమించడం వల్ల ఇదంతా జరుగుతుంది. మన ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాళ్ళం, నీ వల్ల ఇదంతా జరుగుతుంది. మరొక ఆడదాన్ని కోరుకోకపోతే మన ఈ జీవితం ఎంతో బాగుపడే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కేశవ మాత్రం రమ్యను చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న రమ్య మాత్రం ఆ మాటలు అంటూ ఉంటుంది. అది గురించి తట్టుకోలేక అక్కడున్న కేశవ రమ్యను ఎక్కువ మాట్లాడుతున్నా, హద్దులు దాటి మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రమ్య మాత్రం నేను పదే పదే అంటాను, మరొకదాని ఆడదాని సుఖం కోసం అని చెప్పి ఇంట్లో ఎంత అల్లకల్లోనం రేపుతున్నావో తెలుసా, అలాగే ఈ ఊళ్ళో పరువు లేకుండా చేస్తా, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి చాలా గట్టిగా అడుగు ఇంకొక ఆడదాన్ని కొరవవలసిన అంతంత అవసరం ఏముంది అని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కేశవకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అది చూసి తట్టుకోలేక అక్కడున్న రమ్యని అయితే చాలా కోపంగా కొట్టబోతూ ఉంటాడు. అక్కడికి మైత్రి వచ్చి కేశవ చేతిని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది. చూసి కేశవ అయితే చాలా గట్టిగా పట్టుకోబోతూ ఏంటి నన్నే కొట్టబోతూ ఉంటున్నాను, అక్కడున్న మైత్రం ఏంటి ఏంటి నీ భార్యను కొట్టాలని చూస్తున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కేశవ మాత్రం మా ఇద్దరి మధ్య విషయాలు నీకు అనవసరం, ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రమ్య మాత్రం ఏంటి అనవసరం, నువ్వు నన్ను కొట్టాలని చూసావు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది.